పండుగ పిల్లలకు వస్తుంది పిల్లల పండుగ ఏ కోట్లక్కలు బావలక్కలు దేవరాదేవతల పిల్లలు చిన్న చిన్న బొడ్డెమ్మలు వేసుకొని గౌరమ్మలు వేసుకొని ఇక కనకాలమ్మ పండ మీద పాలలు ఆడుకోను పోతారే తల్లు కనకాలమ్మ పండ మీద పాలలు ఆడుకోను పోతారే కనకాలమ్మ పండ మీద పాలలు ఆడుకుంటున్నారే పాలలు కనకాలమ్మ పండ మీద పాలలు ఆడుకుంటున్నారే పాలలు కనకాలమ్మ పండ మీద ఆడుకుంటున్నారు పాడుకుంటారు సంబరపడతారు సంతోషపడతారు కైలాసంలో కూడా ఆ పాడమ్మ చూస్తుంది అబ్బబ్బబ్బబ్బబ్బ నాయనకెళ్ళి గౌరమ్మ పట్టుకుపోతుంది నాకు ఆడపిల్ల సంతానం లేకపోయా పిల్ల కడియలేకపోయాని అది తల్లి పార్వదేవిడా దేవిడా ఏమి చేస్తా ఉన్నది తల్లి పార్వదేవిడా దేవిడా ఏమి చేస్తా ఉన్నది తపస్సు చేసుకుంటున్నాడు ఆ తపస్సు చేసుకోకుండా పట్టానమాలమైంది ఆ శీతలంజనాలేసి నాకు కండరు పాటించిన కల్లా భారత కనిపిస్తుంది లోకాల చక్రవుడే చక్రుడు జన్మము మంచినాడే చక్రుడు లోకాల చక్రవుడే చక్రుడు జన్మాల మంచినాడే భార్య పార్వతికి పర్వతి ఏమి గంట వచ్చేనే పర్వతి భార్య పార్వతికి పర్వతి ఏమి గంట వచ్చేనే అతకే కలబడతాడే చక్రుడు పేడ మొక్కలు పెడతాడే చక్రుడు అతకే కలబడతాడే చక్రుడు పేడ మొక్కలు పెడతాడే శీతలాంజనాలు వేసుకుని ధన ఇంటికి రాగానే తల్లి పార్వతమ్మ చెప్తుంది లోకాల శంకరుండి అబ్బబ్బబ్బబ్బ నా భర్త లోకాల శంకరుడు వస్తుందని అది చెంపుతోడు వాళ్ళే పర్వతి చెత్తోడి ముతుకాలే పర్వతి చెత్తోడి వాళ్ళే పర్వతి చెత్తోడి ముతుకాలే చెత్తోడి వాళ్ళే పర్వతి చెత్తోడి ముతుకాలే పర్వతి చెత్తోడి వాళ్ళే పర్వతి చెత్తోడి ముతుకాలే లోకాల శంకరు నేను పదం గుడ్లు దూసుకుంది కుడి పాదం కడిగి కుడి గుడ్లు దూసుకుంది మిగిలిన ఉత్కాలు మీద తల్లుకుంది తగిలిన ఉత్కాలు తాగవచ్చుకుంది అయ్యో పర్వతమ్మ నేను అతి రాకడతోటి నువ్వు నా సకాలు పడినావు నీకు ఏం కట్టం వచ్చిందమ్మా అయ్యో లోకాల శంకరుడా నాకు ఏ కట్టాలు వచ్చినట అయితే నాకు అయ్యస్సు ముగ్గురు నుంచి అయితే మరి కోటి లెక్కలు బావుల లెక్కలైతే పద్దెమరాట్లు ఆడుకొని పాడుకుంటారు కదా మరి పండుగ కూతురు నా ఇంట్లోనైతే ముగ్గులకి ముగ్గేసి ముగ్గాలకి పుత్రిక లేదు పుత్రిక సంతానం కావాలి కదా అయ్యో పర్వతమ్మ నీకు ఇళ్ళకి ముగ్గులు వేస్తే ముగ్గులు చెప్పేందుకు ఒక్క పసుపాలు కావాలంటున్నావా గౌరమ్మ పట్టుకుపోయి ఆడుకొని పాడుకొని ఒక పసుపాలు కావాలంటున్నావా అయ్యో పర్వతమ్మ సరే మంచిది ఇష్టమని మనం 37 సముద్రాలు దాటాలి ఏళ్ళ దీవగట్టకు వాటిని వృత్యం కింద సవకోటి లింగాలు పూజ చేసినట్టయితే మనం పుణ్యకం చేయగానే పర్వతి బాణాలు కలుగుతారే పర్వతి పుణ్యకం చేయగానే పర్వతి బాణాలు కలుగుతారే ఆ చేతులంజనాలే సిండు నాకు కన్నర పార్వతుడు కల్లా ఏ పార్వతమ్మ గర్భాన కొట్టేది కాంట కొట్టేది కర్ర పోసు తప్ప పార్వతమ్మకు అందరూ వరాన కొట్టేటోళ్ళే ఉన్నారు పార్వతమ్మకి ఎత్తున అయ్యా ఇబ్బందుల పాలైతట్టున్నా లేదనంటే మాత్రం ఎక్కడెక్కడ ఎట్టుగా ఉంటదని ఏ లోకాల శంకరుడే శంకరుడు ఏమి చేస్తా ఉన్నాడే శంకరుడు లోకాల శంకరుడే శంకరుడు ఏమి చేస్తా ఉన్నాడే లోకాల శంకరుడే శంకరుడు ఏమి చేస్తా ఉన్నాడే శంకరుడు లోకాల శంకరుడే శంకరుడు ఏమి చేస్తా ఉన్నాడే శంకరుడు ఏం చెప్తుందంటే ఈ చేతులంజనాలు వేసుకున్నాక అదే బొచ్చం ఇది మట్టి తీసి ఒక 10 బాల శక్తి రూపంగా ఉంచుతుండు ఆ రూపానికి ప్రారంభించు ఆ రూపాన్ని మధ్య విడిచుకున్నాడు విడిచుకొని ఏం చెప్తుందంటే లోకాల శంకరుడే శంకరుడు పార్వతమ్మ అయ్యో శంకర చేయాలంటే కదయ్యా పోదంగా ఆ రథాలు
శంకర రథం మీద ఉప్పని తెల్లారి మా పుల్లరా రథము తేలిపోతా ఉన్నది తెల్లారి మా పుల్లరా రథము తేలిపోతా ఉన్నది తెల్లారి మా పుల్లరా రథాలు నడిచిపోతా ఉన్నాయి రథాలు తెల్లారి మా పుల్లరా రథాలు నడిచిపోతా ఉన్నాయి రథాలు లోకాల శంకరుడే శంకరుడు తట్టేడు సముద్రాలే శంకరుడు లోకాల శంకరుడే శంకరుడు తట్టేడు సముద్రాలే ఎండలు రోజు కొడుతున్నాయి మామయ్య ఎండలు మలుసు కొడుతున్నాయి దౌడ ఎండలు దంచి కొడుతున్నాయి లోకాల శంకరుడికి పంట జడల ఉంటుంది చెవిట ఉప్పు వీధికి వచ్చింది ఉప్పు వీధి నొసల వీధికి వచ్చింది నొసల వీధి బొచ్చ వీధికి వచ్చింది బొచ్చ వీధి పొట్టు కడుకు వచ్చింది పొట్టు కట్టు వచ్చిన చెవిట పొట్టు నెల కడుకు వచ్చింది ఇక లోకాల శంకరుడి సౌడాలు సముద్రము లోపలారా లోకాల శంకరుడి సౌడాలు సముద్రము లోపలారా మాదేవంటే ఒక సాపు ఉన్నది ఆ సాప ఎన్నో పురుగులు తిన్నది కుట్రలు తిన్నది కానీ ఆ కిటికీ దగ్గరికి దొరకొచ్చి లోకాల శంకరుని చూడాలి చూడాలి మింగుతుంది లోకాల శంకరుని చూడాలి చూడాలి మింగుతుంది లోకాల శంకరుని చూడాలి సాపైతే మింగుతుంది లోకాల శంకరుని చూడాలి సాపైతే మింగుతుంది లోకాల శంకర చోటులు మింగింది అప్ప ఎంత అమ్మకం లెక్క కనిపిస్తుంది మింగంది నా జన్మ ఎందుకు అనుకున్నది సాప ఆ మింగంగా మింగింది కానీ ఉరుకు దావంటే నువ్వు అత్తలేదు మెత్తు దావంటే మెత్తు అత్తలేదు ఆ ధనధన వచ్చి ఒడ్డు మీద పడిపోయింది ఈ సాపకత ఎక్కడ ఉంటే ఆ లోకాల శంకరుడు 7 సంవత్సరాలు దాటి ఏళ్ళ దీపగడ్డకు మంచి సవకోటి లింగాల పూజలు చేసుకుంటా పుణ్యం కొద్ది బాలలు కావాలని తల్లి పార్వతమ్మ లోకాల శంకరుడు పూజలు చేసుకుంటూ ఇక్కడ ఉన్నారు ఇక ఊరే ఒక ఉత్తరాన పడివిరా ఊరే ఉత్తరాన పెద్ద పులు కొట్లాడుతున్నాయి మారు పెద్ద పులు మాట్లాడుతున్నాయి సింగందూరం చెట్టు ఉంది అటువంటి అడవిలో కూడా కారణాల పుట్టంటే 12 విధాల మరి చెట్టు ఉంది ఆ అన్నపడిలో కూడా కంచెల మరి చెట్టు ఆ కంచెల మరి కింద ఏ కారణాల పుట్టరా పుట్టరా భూమితోడా పుట్టరా 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 భూమితోడా పుట్టరా భూమితోడా పుట్టరా పుట్టరా కారణాల పుట్టరా పుట్టరా భూమితోడా పుట్టరా పుట్టరా కారణాల పుట్టరా అన్నపడిలో కూడా కంచెల మరి కింద కారణాల పుట్టలో 12 సిద్ధుల పడిరాదన్నా పొద్దుగానే లేచి ఎప్పుడైనా మధ్య కాకాసరం అందుపోయి తను వెడి తానాలు చేసినాక పురుగైన ఏదైనా తింటాడు అట్లే పొద్దు కరగన పొత్తులు కూడా 12 తెలుసురా నాగన్న పుట్టకెళ్ళి అయితేరా నాగన్న 12 తెలుసురా నాగన్న పుట్టకెళ్ళి అయితేరా సూర్యుడు పూసపట్టుకుంటే నాగన్న ఎట్లా పోతుందంటే దిగు దిగు నాగన్న నాగన్న దిగురాజు నారినాడు నాగన్న దిగురాజు నారినాడు దిగు దిగు నాగన్న నాగన్న దిగురాజు నారినాడు నాగన్న దిగురాజు నారినాడు ఇప్పటికే పుట్టాడు నీతోక చెక్కడు నాగన్న నీతోక చెక్కడు నాగన్న నీతోక పుట్టాడు నాగన్న
గంగాచరం అంతా ఆడుకుంటూ రాగానే పచ్చ మాదేవి అంటే సాపక తగ పెడుతుంది. అబ్బబ్బబ్బబ్బబ్బా ఈ సాపేది ఇంత తగ పెడుతుందని లోకాల శంకరుడు చూడాలి మింగిన సాప కట్ట మీద పడ్డది. 12 దిక్కులో పడేనాదన్నా ఈ సముద్రం లోపలనే ఎన్నో పురుగులు తిన్నా పుట్టలు తిన్నదని ఇటువంటి ఒక మచ్చమాదేవి శాపం తిన్నది నా జన్మెందు కానీ తాను మర్చిండు పాలు మర్చిండు ఎగిరిగేది ఊరికత్తడే నాగన్న మచ్చమాదేవి దగ్గరికి కంటం లోపల కట్టుకున్నాక ఆ తొగవాలేసుకొని ఆ కారణ పనులపై కంచెల మరికిన కారణాల పుట్టల తొగవాలేసుకొని అక్కడ ఉన్నాడు. లోకాల శంకరుడు పూజలు చేసుకుంటా కోటికాల పూజలు చేసుకుంటూ ఇక్కడ ఉన్నాడు. ఒక గడియాలైనా నాకు 2 గడియాలైనా ఒక గడియాలైనా 2 గడియాలైనా 2 వదరా 4 గడియాలైనా 2 వదరా బంగారు పలకల్లా బాలరా పాదే బాలగాల బంగారు పలకల్లా బాలరా పాదే బాలగాల బంగారు పలకల్లా బాలరా పాదే బాలనైతే బాలరా బంగారు పలకల్లా బాలరా పాదే బాలగాల బాలరా ఆ బంగారు పలకల్లా బాలక వల్ల తల్లి అమ్మవారు ఆ శక్తి యొక్క మాత్రం ఏడికెళ్ళవా ఆ రెండపడుల కంచెల మరికింద కారణాల పుట్టల 12 శిశువులు నాగన్న కళ్ళ పట్టుకొని బంగారు పెట్టెల పాలక వల్ల జన్మించగానే 3 గంటలు అవుతున్నాయి 3 గంటలు మోగుతున్నాయి. నిండు గౌరు వస్తుంది మిరుగుల వర్షం కొడుతుంది. పట్ట వాటిలో చుట్టాలు రాళ్ళు వరకు రాలుతున్నాయి. ఆకాశం వెళ్తుంది పూదేటి బుగ్గటుంది. బాల కొట్టినాక నాకు మామూలు వచ్చి నడిగట్లు కడుతున్నాయి. చేరిపోతులు వచ్చి తిరగోలు ఎత్తినాయి. చిన్న చిన్న పావులు వచ్చి చిటికెళ్ళ చూసుకున్నాయి. ఆ బంగారు పెట్టెల పాలక వల్ల తల్లి రేడికెళ్ళవా 6 కీకలు పెడితే అడివంతా కాదరా పాపరా కీకలు పెడుతుంది తల్లి పార్వతీవి కారణప్పుడు సప్పుడు ఏడుతున్నా అయ్యో తల్లి పార్వతీవి నీకు బుద్ధిగా సంతగా లేక అయితే అదే సప్పుడు అనుకుంటున్నావు కానీ ఇక్కడ ఏ కొర్ర పొద్దులు కొట్లాడుతున్నాయో ఏ మార పెద్దలు మాట్లాడుతున్నాయో గొర్రెలో మేకలు ఉడుతున్నట్టున్నాయి కదా. అయ్యో తండ్రి శంకరుడా 10 బాల 7 పులు శంకరుడా మనవన్న వయ్యానము శంకరుడా 10 బాల 7 పులు శంకరుడా మనవన్న వయ్యానము శంకరుడా 10 బాల శంకరుడా 10 బాల 7 పులు శంకరుడా 10 బాల 7 పులు అయినా శంకరుడా 10 బాల 7 పులు శంకరుడా జన్మించినాక తల్లి పార్వతమ్మ లోకాల శంకరుడికి ఎంత చెప్పినా లోకాల శంకరుడు ఇన్నాడు. లోకాల శంకరుడు పార్వతమ్మ నెమ్మడి పెట్టుకుని అడివంత కాలిచ్చి వచ్చి ఆ 12 శిరసుల పడిగినాగన్న కంఠం లోపల పాలున్నది. ఆ కారణ పనుల కంచెల మరిగించి రాగానే 10 బాల 7 పులు మళ్ళా ఏడుతున్నాయి తల్లికి 10 బాల 7 పులు మళ్ళా ఏడుతున్నాయి. అమ్మవారు పర్వతి ఆది పరాశక్తిరా పర్వతి అమ్మవారు పర్వతి ఆది పరాశక్తిరా పరాశక్తి పార్వతమ్మ ఆ కారణ పనుల కంచెల మరిగించి తెలిసిన చూడగానే ఆ 10 బాల 7 పులు రాగానే అయ్యో లోకాల శంకరుడా మనం అట్లే తిరిగి వచ్చినావు. ఈ కారణ పనుల కాంచెల మరికిందా ఆ 12 శిరసుల పడిగినాగన్న కంఠం లోపల 10 బాలు ఉన్నదని తల్లి పార్వతీవిరా దేవిరా పాలాలు చూస్తున్నది తల్లి పార్వతీవిరా దేవిరా పాలాలు చూస్తున్నది లోకాల శంకరుడే శంకరుడు 10 బాలనే తెరా శంకరుడు లోకాల శంకరుడే శంకరుడు 10 బాల
కంచెల మరికింద కారణాల పుట్టకెళ్ళి పసుపాలలో రేణుక నక్షత్రంలో కూడా ఉంటుందని పుట్ట కాడ పెడుతున్న ఒక పేరని నేను కాని పెట్టిండు ఇక పసుపాలనైతే రా దిక్కడు పర్వతం లోకాలశంకరుడు సంబరపడుతున్నారు సంతోషపడుతున్నారు ఆనందపడుతున్నారు ఆ పడతం ఏం చెప్తుందంటే ఏ ఎండికి నలపాలే పాలకు ఎన్నారం వస్తున్నది పాలకు ఎండికి నలపాలే పాలకు ఎన్నారం వస్తున్నది బయటికి నలపాలే తల్లికి కడుపార లాగిస్తుంది తలకు బయటికి నలపాలే తల్లికి కడుపార లాగిస్తుంది అల్లారు పోతుగా పాలను వాళ్ళు వేస్తున్నరే పాలకు అల్లారు పోతుగా కారణాల పుట్టలా ఒక 10 బాల వరం వచ్చిందని వారు తమ్మ సంబరపడుతుంది సంతోషపడుతుంది ఆనందపడుతుంది అయిపోబడుతుంది ఈ 10 బాల నల్లారు ముగ్గులు పెట్టుకుంటుంది 2 గిన్నెల పాలు దారం వస్తుంది 5 గిన్నెల పాలు కడపాల తాగించుకుంటా ఏ ఒక గడియాలైనా పాలకు 2 గడియాలైనా తల్లికి ఒక గడియాలైనా పాలకు 2 గడియాలైనా తల్లికి 2 వైద్యరా పాలకు 4 గడియాలైనా పాలకు 2 వైద్యరా పాలకు 4 గడియాలైనా అయ్యో లోకాలశంకరుడా మన 10 బాలకు రేపు లేదు ఎల్లుండి పురులున్నాయి మన పురుళ్ళు వేయాలయ్యా శంకరుడ పేరన్న పెట్టాలయ్యా శంకరుడ పురుళ్ళు వేయాలయ్యా శంకరుడ పేరైన పెట్టాలయ్యా రేపు లేదు ఎల్లుండి శంకరుడ 21 దినమో శంకరుడ రేపు లేదు ఎల్లుండి శంకరుడ 21 దినమో శంకరుడ మన 10 బాలకు తీసుకొచ్చి 21 దినం నిండబోతుంది మన పురులు వేసి పేరు పెట్టాలి కదయ్యా నీకు ఏమి భయాలే పర్వతి నేను ఉన్నాగాలే పర్వతి నీకు ఏమి భయమే పర్వతి నేను ఉన్నాగాలే పర్వతి పురులు ఏతావే పర్వతి పేరైన వెడగాలే పర్వతి పురులు ఏతావే పర్వతి పేరైన వెడగాలే కాకాల కొట్టించవే పర్వతి తట్టుగా వించుదావే పర్వతి కాకాల కొట్టించవే పర్వతి తట్టుగా వించావే పర్వతి ఊర ఊరనైతేనే పర్వతి ఉత్తరాలు వచ్చుదావే పర్వతి ఊర ఊరనైతేనే పర్వతి ఉత్తరాలు వచ్చుదావే పర్వతి కుప్పకొట్ల ముళ్ళనే పర్వతి 70 కోట్ల దేవతలనే పర్వతి 70 కోట్ల ముళ్ళనే పర్వతి 70 కోట్ల దేవతలనే పర్వతి దేవాన దేవతలకే పర్వతి మనమైన చెప్పుదావే పర్వతి దేవాన దేవతలకే పర్వతి మనమైన చెప్పుదావే పర్వతి కాకాల కొట్టించాలి అంగరంగ వైభవంగా మొత్తం 30 కోట్ల ముళ్ళ 70 కోట్ల దేవతలకు అంగలింగ ఆసనవంతులకు అందరికీ చెప్పైతే కొట్లో కలకందరికి చెప్పి ఇక్కడ లేనప్పుడు రంగ వైభవం చేద్దాం ఆ లోకాలశంకరుడు పక్క 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 నవ్వుతుండు అయ్యో పర్వతమ్మా 30 కోట్ల ముళ్ళ 70 కోట్ల దేవతలకు అంగలింగాలకు ఆశీర్వంతులకు ఆరుకుంటాలకు దేవనా దేవతలకు భూలోకంలో కూడా ఉన్న అందరికీ ఆకాశానికి భూదేవరకు దేవనా దేవతలకు అందరికి మన బిడ్డ పశుపాల పురులు ఉన్నాయని దాఖలు కొట్టించి దండు దాటించుదా ఊరుత్తరాలు పంపుదాం దేశ పత్రికలు పంపుదాం ఎక్కడ లేని వాళ్ళందరూ అయ్యో పర్వతమ్మా నా తోడు ఉంటే తోడు నా చెల్లె జమడికల దేవు ఉంటది నా జమడికల దేవుని మాత్రం ఉత్తరం పంపుతా అంతదో రాదు నేనే పోయి తోడుతాని వాడు లోకాల శంకరుడే శంకరుడు కంచుగొప్పల కోటకే శంకరుడు లోకాల శంకరుడే శంకరుడు కంచుగొప్పల కోటకే కంచుగొప్పల కోటకే శంకరుడు శంకరుడు కంచుగొప్పల కోటకే శంకరుడు జమడికల దేవుడికే లోకాలశంకరుడు వస్తున్నాడు చెల్లె జమడికల దేవి జంబు తోటి వాళ్ళు ఇచ్చింది తోటు కలిసింది లోకాలశంకరుడు కాళ్ళు కడుక్కున్నాడు బంగారు ముచ్చలేస్తుంది అయ్యో అన్న లోకాలశంకరుడా కైలాసంలో కూడా అందరూ మంచిగా ఉన్నాడా అదే పడతమ్మ మంచిగా ఉందా అన్న అందరూ పడతమ్మ కూడా మంచిగా అయ్యో అన్న లేక 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 కడుపుల కొట్టు వచ్చినావు ఏం జరుగుతున్నది అన్నయ్య అయ్యో చెల్ల జమడికల దేవి లేక 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 రాకొచ్చినట్టవా ఏం ముచ్చటుందంటావా నాకైతే మరి నాకు డబ్బడి కాంచల మరి కాంచల మరిగిన కారణాల పుట్ట లేక లేక వారనైతే ఒక లింగల పూజలు చేస్తే ఒక పసిపాట దొరికింది అవి రేపు లేక ఎల్లుండని పూరులు చేద్దామని పేర్లు పెడదామని అందరికైతే పత్రిక పెడుతున్నాం
నువ్వు పత్రికే తక్కువరావని నేనే స్వయంగా చెప్తాను అతి చెప్పిన అంటున్నావా దేవి అన్నపడిన కంచెలు మరి కింద కారణాల పుట్టిన లోపల ఒక పసిబాల తీసుకొచ్చుకున్నా వారు అన వచ్చింది నాకు ఆ పసిబాల ఆ వరతోడు వచ్చింది పసిబాల నీళ్ళు నుంచుకొని రేపు లేదు నుండి పూజ నిండబోతుంది గురువులు వేసి పేర్లు పెడిన వచ్చిన తల్లి నాకు పుట్టినతోడు నీ ఉత్తరాలు పంపితే అత్తవరావు అని నేను అతి చెప్తున్నా అయ్యో తల్లి నువ్వు తప్పకుండా కాదని నా తోడ ఉట్టతోడు నా అన్న లోకాల చక్కర పెట్టంటే నా ఇంటి కూడలైతుంది నాకు కుమారులు ఉన్నారు ఒకరికన్నా ఒకరికి నా కొడుకు అవుతుందని ఆ చవడికలదేవి ఏం చేస్తుందంటే కుటుంబాలు చోటకపోలు చిన్న పనిచేలు ఆ కుటుంబాలు వస్తుంది బంగారు గాజులు కొట్టుకొని కైలాసం అయితే గుడ్డమూళ్ళు ఒక పక్క 70 కొట్ల దేవుళ్ళు ఒక పక్క అంగలింగాలు ఆచారవంతులు ఒక పక్క ఆటలు ఒక పక్క పట్ట బంగారు పెట్టెల పాలన వల్ల పదిపాలున్నది పట్టు రావాలారా నాకు లేక కంచెల మరిచిన కారణాల పుట్ల పసిపాల తీసుకొచ్చి 21 నిండబోతుంది పుట్టకాడ పెట్టిన పేరు మాత్రం రేణుక నక్షత్రంలో కూడా దొరికిందని పుట్టకాడ పెట్టిన పేరు మాత్రం రేణుక అని పెట్టినా దేవరాజుల ముంగట మంచి అంజనాలు వేసుకొని నా బిడ్డకైతే పేరన్న పెట్టునయ్యా ఈ కారణపడుల కంచెలు మెరిగిన కారణాల పుట్టలా అచ్చ మంగళవారం నాడు నక్షత్రంలో దొరికిందంటున్నావా సరే మంచిదని నవ్వుతుంది దేవనాదేవతలు 30 కోట్ల 370 కోట్ల దేవతలు ఆగలింగాలు ఆచారవంతులు అబ్బబ్బబ్బ కైలాసంలో కూడా ఒక శక్తి రూపం కావించింది ఆ శక్తిలో ఒక మాత్రం ఎన్నికెళ్ళమంటే అందరికి సంబరం అవుతుంది సంతోషపడుతున్నారు ఆనందపడుతున్నారు బంగారు పెట్టెల పాలక వల్ల పసిపాల పక్క నవ్వుతుంది ఆ మానత్యం ఏం చేస్తుందంటే మొట్టమొదలుగా పుట్టు చంద్రుడికి నేను లాలు పాట పడుతున్నా మానగొడలు కానీ అది జవుడే కాదేవిరా దేవిరా
కడియాలు ముట్టుకుంటాలు చోటక పువ్వులు సన్న పగిలేసి వాటి బాల మధ్య పక్క 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 నవ్వేది ఆ రక్త ముఖం చూసింది అన్ని పెట్టినాక ఆ మా రక్త మధ్య లాలు పంట ఎట్లా పడుతుందంటే నిద్రవో ఎల్లమ్మ నిద్రవోయమ్మ పర్వతమ్మ నేను నా కూడలేదాన్ని సంబర కొద్ది సంతోషం కొద్ది నేను అత్తే ఈ రాయరంపలో వెళ్ళి ఉన్నది చెట్ట గిరియలు వెళ్ళి ఉన్నది 10 మందిని నన్ను మానం తీసింది వాళ్ళు ఉట్టిన లవ్ల పాలు చేసింది 5 విట్ల పాలు చేసింది ఇది రాయరంకులో వెళ్ళి పర్వతి నువ్వు ఎట్లా పెంచుతావే పర్వతి రాయరంకులో వెళ్ళి పర్వతి నువ్వు ఎట్లా పెంచుతావే చెట్ట గిరియలు వెళ్ళి పర్వతి నువ్వు ఎట్లా పెంచుతావే చెట్ట గిరియలు వెళ్ళి నువ్వు ఎట్లా పెంచుతావే సంబరపడకుండా సంతోషపడకుండా ముందు కడియాలు ముట్టుకుంటారు చోటక పువ్వులు సన్న పగిలి పట్టుకుని వస్తే ఈ పెట్టేది పెట్టి నేను లాలిపడం పడితే ఎగిరేసి ఎగిరేసి నా ఎదురుపొచ్చు తన్నింది ముందు కడియాలు ముద్దు డుగురాలు చోటక పువ్వులు అన్ని సిరపడ చెప్పేసి 4 దర్చింది 4 గుట్ల నవలపాలు చేసింది 5 గుట్ల రూపాయలు చేసింది ఈ పిల్లకు దండం నీకో దండం అని తెచ్చుకుంటే దేవుడికలు దేవేది దేవనా దేవతలు 30 కోట్ల 370 కోట్ల దేవతలు ఆ శక్తిలో ఒక మాతో రేణుకెళ్ళ దీవించి దీవుని అర్థం పెడుతుర్రు ఎక్కడ అక్కడ విందు భోజనాలు కానించి ఎక్కడ అక్కడ వెళ్ళిపోయి ఎన్నికే నిలపాలే బాలకు ఎన్నారో దాపిస్తుంది పర్వాతి ఎన్నికే నిలపాలే బాలకు ఎన్నారో దాగిస్తుంది బయటికి నిలపాలే బాలకు కడపార దాగిస్తుంది బాలకు బయటికి నిలపాలే బాలకు కడపార దాగిస్తుంది ఎల్లారు ముందుగా తల్లిని ఆమెతున్నది పాలను ఎల్లారు ముందుగా తల్లిని ఆమెతున్నది చిన్న మెల్లగా ఎల్లవ తప్ప అడుగులే ఎల్లవ మెల్లగా ఎల్లవ తప్ప
అవుతుంది బావని వాడల పచ్చదలు ఆడుతుంది కోడి వాడల పాలకోవాలు ఆడుతుంది 7 చదువులలో చదివింది 14 చదువు పాడదొస్తుంది తల్లి రేణుకెళ్ళవా పెద్దలకు వచ్చింది పెద్దల బాలకు వచ్చింది బతుకమ్మ పండుగ పిల్లలకు వచ్చింది పీరుల పండుగ ఈ కోట్లక్కలు బొమ్మల లక్కలు దేవనాదేవత లక్కలు కొత్త కొత్త సైరలు కట్టి కొత్త రైకలు తొడిగి మొబైల్ బొట్టు పెట్టుకొని సిగల మళ్ళీ పూలు పెట్టుకొని తయారై ఆడుకుంటా పాడుకుంటా మన కాలమ్మ పండ మీద బతుకమ్మలు ఆడుకుంటారు ఒక్క గడియ సార్లు చూసింది 2 సార్లు చూస్తుంది 3వసారి అయితేరా తల్లిరా ఏమి చేస్తా ఉన్నది తల్లిరా 3వసారి అయితేరా తల్లిరా ఏమి చేస్తా ఉన్నది తల్లిరా తల్లిరో తల్లి ఓ తల్లి నీకు దండం పెడితే నా తల్లి తల్లిరో ఓ తల్లి నీకు దండం పెడితే ఓ తల్లి పర్వదేవి ఈ కోట్లమ్మలు బాల లెక్కలు కొత్త సీరియల్ కట్టుకొని కొత్త రైకలు తడుకొని కొత్త మధ్య మళ్ళీ పూలు పెట్టుకొని రూపాయలు పొట్టు పెట్టుకుని కొట్టి సంతోషం కొట్టి బతుకమ్మలు పట్టుకొని ఆడుకుంటారు పాడుకుంటారు బతుకమ్మ కావాలి కదనమ్మా అరే నీకు ఏమి భయమే ఎల్లవ నేను ఉన్నాగాదే ఎల్లవ నీకు ఏమి భయమే ఎల్లవ నేను ఉన్నాగాదే ఎల్లవ ఎప్పుడో పార్వతి దాసిలను వినిపించేరా పార్వతి ఎప్పుడో పార్వతి దాసిలను వినిపించేరా పార్వతి ఎప్పుడో దాసిలు ఏమి చేస్తా ఉన్నారే దాసిలు ఎప్పుడో దాసిలు ఏమి చేస్తా ఉన్నారే దాసిలు వేడిగైతేరా దాసిలు వాడైన పోతున్నారే దాసిలు మల్లెపూలు నుంచి మల్లెపూలు సర్వ కంపెనీ కన్నీరు పూలు పట్టుకుని వచ్చారు వాళ్ళ తమ్మ మాత్రం అంతరం మీద అంతరం 7 అంతరాల బతుకమ్మ వేసి రెడీ ఉన్నది అయ్యో మిగిలినవా నువ్వు తయారు కాలేవమ్మనగానే అది రేణుకా ఎల్లవరా మండలు పడిచిన మడియలు మెరయంగా ఉరియ వన్నెల రేఖ కొంచెం తొడిగింది ఉరియ వన్నెల రేఖ కొంచెం తొడిగింది దూరం వంటి వేసింది పడి దూరం వంటి పైసలు తొడిగింది వారి బొమ్మలలో బంగారు బొట్టు పెట్టింది కుంకుమ బొమ్మలలో కుంకుమ పెట్టు పెట్టింది చాలా గజలు కట్టింది ఎల్ల వన్నెలు దొరికింది నీరు వదిలేసింది చేతి కాపడి పట్టుకున్నది నల్లు రేణుకెళ్ళవా బతుకమ్మ వేసి బతుకమ్మను ఎత్తుకొని ఏదో దాసి గంట పెట్టుకుని ఎట్లా పోతుందంటే గల్లున్న మైరాలు మైరాలో
పెట్టుకుని ఆడుకుంటూ పాడుకుంటూ సంబరం కొద్ది సంతోషం కొద్ది ఆ కనకాలమ్మ పండుగ చేరమైంది ఆ రేణుకెళ్ళ వస్తుంది చూడదంటుంది దగ్గ 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 మెరుస్తుంది ఈ దేవనాదేవతల పిల్లలు వాళ్ళక్కలు కోట్లక్కలు తల్లి రేణుకెళ్ళ వందుతున్నారు. అరే ఎవరమ్మా మీరు ఎవరమ్మా? ఎప్పుడు చూడలేదమ్మా ఇప్పుడే కొత్త కొత్త ఆడుకున్నాను కొత్త కొత్త చూసి ఆడుకున్నామా? తల్లి పేరేమమ్మా? గోపాల శంకరుడు కదా. తల్లి పేరేం పేరమ్మా? పార్వతీదేవి కదా. పార్వదేవా అయోధ్య రేణుకెళ్ళవా చూడు చక్కదనం ఉన్నావు దగ్గ 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 మెచ్చున్నావు తల్లి. కొత్త కొత్త అక్షరాలు వాడతాయి కదా. పాడు కదా ఏ రామ 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 వియాలో వియాలో రామనే శ్రీరామ వియాలో వియాలో రామనే శ్రీరామ వియాలో వియాలో ఏ పవన చంద్ర వియాలో వియాలో అలగో మరణ వియాలో వియాలో పవన చంద్ర వియాలో వియాలో అలగో మరణ వియాలో వియాలో ఏ సత్యని తోరణ వియాలో వియాలో నీలవంత గణ వియాలో వియాలో ఏ తోరణ వియాలో వియాలో నీలవంత గణ వియాలో వియాలో ఏ ఎర్రయ్య గుల్లో వియాలో వియాలో ఎవరివమ్మ గుల్లో వియాలో వియాలో ఎర్రయ్య గుల్లో వియాలో వియాలో ఎవరివమ్మ గుల్లో వియాలో వియాలో ఈ ఎవలాడ రాదన్న వియాలో వియాలో నీకు పదివేల సేనార్తే వియాలో వియాలో ఎవలాడ రాదన్న వియాలో వియాలో నీకు పదివేల సేనార్తే వియాలో వియాలో ఏ నల్ల నల్ల గుల్లో వియాలో వియాలో ఎవరివమ్మ గుల్లో వియాలో వియాలో నల్ల నల్లని గుల్లో వియాలో వియాలో ఎవరివమ్మ గుల్లో వియాలో వియాలో ఏ నల్లనే నరసింహులో వియాలో వియాలో నరసింహుని గుల్లో వియాలో వియాలో నల్లనే నరసింహులో వియాలో వియాలో నరసింహుని గుల్లో వియాలో వియాలో ఆ తల్లి రేణుకెళ్ళవ మంచి ఆటలు ఆడింది పాటలు పాడింది ఆ గంగలేసినమ్మ గౌరమ్మ పాటలు ఆడుకుంటూ సంబరపడుకుంటా సంతోషపడుకుంటా ఆ గంగలేసినమ్మ ఆ గౌరమ్మకు గంగలేసారు ఇంకో గౌరమ్మ పట్టుకుని అందరూ అచ్చుకోబుచ్చుకోని ఆడించుకుంటా అసలు ఉంగలు పెడుతుర్రు కోలు పెట్టుకుంటారు గాని ఇక తల్లి ఎల్లవదే తల్లిదే ఎవరు పుడతాలే తంబూలం తల్లే ఎల్లవలే ఎల్లలే ఎవరు పుడతాలే రే ఎవరు పుడతాలే తల్లిదే ఎవరు వాడతాలే తల్లిదే ఎవరు పుడతాలే రే తల్లే ఎవరు వాడతాలే రే తల్లే పసుపు బండారే తల్లిగే ఎవరు పెడతాలే తల్లిగే పసుపు బండారే తల్లగే ఎవరు పెడతాలే రే తల్లగే పసుపు ముందలు పెట్టరు కదమ్మా. అయ్యో చెల్లె అయ్యో రాజశక్తిలో మాత్రం నీకు వెళ్ళవా నీకు అసలు ముచ్చుకి ఆయన అంటావా నీకు లగ్గాలు కాలేయా మరి లగ్గాలు కదా అంటున్నావా? మీ అందరికి లగ్గాలైనా అమ్మా అందరూ లగ్గాలేనా మరి అని నాకు బొట్టు పెడితే ఏమైతుందమ్మా? అయ్యో తల్లి రేణుకి వెళ్ళావా నీకు లగ్గాలు కాలేదు నీకు ముహూర్తాలు కాలేదు నువ్వు వేలు బట్టి పోలు తిరగలేదు నువ్వు ఉన్న కొట్టు పెట్టలేదు నువ్వు అన్ని సక్సెస్ నువ్వు లేదు మేము పెట్టాగా నీకు అసలు అది కొద్దిగా పెట్టుడు కదమ్మా. కొద్దిగా సగం కూడా పెట్టాగా మేము అనగానే తల్లి రేడికి వెళ్ళావు ఎంత చెప్పిన కోటలు లక్కలు భవన్ లక్కలు దేవన దేవతలు వాళ్ళు పెడతలేరు. ఏ తల్లి వెళ్ళవా నీకు లగ్గాలు కాలేదు ముహూర్తాలు కాలేదు నాలుగు గట్టి ఏం దొక్కి పోలు తిరగలేదు ఉత్తమి మెడలేదు జీలకర్ర బెల్లం వేసుకోలేదు తలవాళ్ళ బియ్యం పడలేదు నీకు ముత్తైదు తానామే ఎల్లవ నీవు లేదు అందరూ మంచికోటి అంటే నీకు ముత్తైతనం లేదు నువ్వు పసుపు బొట్టు పెట్టావు అన్నసరికల్లా ఆ బలబల బలబల ఎడుతుంది తల్లి రేణుకెళ్ళవా నాకు లగ్గాలు కాలేదని నన్ను ఎగదాలు ఎత్తుర్రా అని 10 మందిలో పలసన అయిపోతే 4 గుట్ల నవ్వులు అయిపోతే గుత్త కట్టుకొని వచ్చి వారం తిరగక ముందుకు గుత్త కట్టుకొని వచ్చి మీ అందరికి పసుపు ముఖాలు పెట్టి నేను మీ దగ్గర నేను పసుపు ముఖం పెట్టుకుంటే నా పేరే రేణుకెళ్ళవా కాదని అది రేణుగా ఎల్లవరా ఎల్లవ బంగారి తాంబూలమే ఎల్లవ రేణుగా ఎల్లవరా ఎల్లవ బంగారి తాంబూలమే తాంబూలం పట్టుకోనే ఎల్లవ వడవాల ఎత్తుకుంటా ఎల్లవ తాంబూలం పట్టుకోనే ఎల్లవ వడవాల ఎత్తుకుంటా వడవాల ఎత్తున్నదే ఎల్లవ కోరుకోరు తల్లిరా ఎల్లవ వడవాల ఎత్తున్నదే తల్లిరా కోరుకోరు తల్లిరా తల్లిరా కోరుకోరు తల్లిరా ఎల్లవ కోసాలు పడుతున్నదే ఎల్లవ కోరుకోరు
రాగానే పార్వతమ్మ చూస్తుంది. అయ్యో పుట్టే రేణుకెళ్ళావా అరే ఏమైందమ్మా చిలికలు అంటు మొక్క చిన్నపోయింది అవసరం మొక్క వాలిపోయింది కోటలక్కలు పోవాలక్కడ ఏమైనా కొట్టిరా తల్లి? అయ్యో తల్లి పార్వతీదేవి నువ్వైతే చెప్పింది బరాబరే అసలు కాడి మొక్క చిన్నమైంది. ఎందుకంటే నేనైతే బతుకమ్మ పట్టుకుని అయితే నేను దాసినమ్మ పెట్టుకుని అయితే కొంచెం కనకనమ్మ కొన్నకైనా అలా ఆటలు ఆడంటే ఆటలు పడినా పాటలు అంటే పాటలు పడినా అంతా బరాబర్ ఉంది. కానీ గౌరమ్మనైతే గంగలేసినప్పుడు అయితే ఆయన మీద ఎక్కువ ముచ్చుకోవలేదు. నాకు లగ్గాలు కాలేదట. నాకు లగ్గాలు కావాలని పర్వతే ముత్తాలు కావాలని పర్వతే మాట్లాడినారు. అయ్యో తల్లి పార్వతమ్మ వాళ్ళు ఒట్టి నవ్వుల పాలైన 5 గుట్టల పాలైన అట్లక్కలు బావాలందరూ అక్కలు ఎక్కలేని సూటిపోటి మాటలతోటి 10 మందిలో మానం తీసి తల్లి రేణుకి పార్వతమ్మ అది వారం తిరగక ముందు పుట్ట కట్టుకొని పోయి పెట్టి నా పేరు రేణుకెళ్ళమ్మా అని చెప్పకుండా నాకేం మంచిగా అనిపించలేదు. అయ్యో పర్వతి నాకు లగ్గాలు కావాలని తల్లి పుట్టాలు కావాలని రాజ్యాలు గొల్ల తిరుమంతాలు తిరిగైనా గానీ నీకు దాకా పడుతుంది సంతోషం కొద్దుండు. నేను ఇప్పుడే కైలాసం పోయి పంచాయతగిరులలో పోయి లోకాల శంకరుడు నేను చెప్పొస్తా అని అది తల్లి పార్వతీరా దేవిరా లోకాల శంకరుని తల్లి పార్వతీరా దేవిరా లోకాల శంకరుని లోకాల శంకరుని బయటికి లోకాల శంకరుని బయటికి పంచాయతగిరులలో మంచి పంచాయతీలు వేసుకుంటుంటే వారు సమ్మరచ్చినాకన్నా చూస్తుండు. అయ్యో పర్వతమ్మా ఏమైందమ్మా? అయ్యో శంకరుడా ఏమైందంటావా? ఎంతమంది బిడ్డరు ఎనికెళ్ళవాగైతే దానికి అలమ్మ బతుకమ్మ ఆడుకుని అక్కడ కోటలక్కలు బావులక్కలు 10 మంది నవ్వుల పాలు చేసిరట. 5 గుట్టాల పాలు చేసిరట. కాలుగాలు ముక్తాలు అడుగుగా కాలుగాలు ముక్తాలు కావాలంటుందా? అబ్బబ్బబ్బ మన తల్లి దేనికెళ్ళా ఒక లగ్గాలకు ఎదిగినా అని 3 తారక లోకాల శంకరుడు సంబరపడుతుండు సంతోషపడుతుండు. అయ్యో పర్వతమ్మా 4 రాజ్యాలు తిరిగేదే ఉంది, నా కంటపోతులు తిరిగేది ఉంది, ఊర తిరిగేదే ఉంది. నాకు కుమారులు అంటే కార్తీక రాజులు కాస్త గుబ్బల కోట వాళ్ళు కార్తీక రాజులు ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ముగ్గురు ఉన్నారు. వాడు అందరికన్నా పెద్దవాడు పర్వాది కార్తీక రాజే పర్వాది పెద్దవాడే పర్వాది కార్తీక రాజే పర్వాది కాదనే పర్వాది వీరుడు ఉన్నాడే పర్వాది కాదనే పర్వాది వీరుడు ఉన్నాడే పర్వాది చిన్నోడు వయసు కాదే పర్వాది కాదగారుడు ఉన్నాడే పర్వాది చిన్నోడు వయసు కాదే పర్వాది కాదగాడు ఇద్దరున్నారు. మన తల్లి రేణుకెళ్ళవకు ముగ్గురు ఇట్ల వాళ్ళకన్నా ఒక్కరి నుంచి మన తల్లి రేణుకెళ్ళవకు లగ్గం చేద్దాం, ఇద్దరికి మన తరఫున లగ్గం చేద్దామని రేణుకెళ్ళవకు మంచి పెళ్లి పిల్ల అవతారం కాల్చుకొని మేడ మీద ఊకుండా పెట్టమని చెప్పింది. తల్లి పర్వతమ్మ మంచిగా సంతోషపడకుండా సంబరపడకుండా పోయింది. లోకాల దగ్గరోడే చక్కడు చల్లబయటి కదరా చక్కడు లోకాల దగ్గరోడే చక్కడు చల్లబయటి కదరా చల్లబయటి కదరా చక్కడు ఆయన రాబోదడే చక్కడు చల్లబయటి కదరా చక్కడు ఆయన రాబోదడే చక్కడు కాచుగొప్పల కోడకే చక్కడు ఆయన రావాయనా చక్కడు కాచుగొప్పల కోడకే చక్కడు ఆయన రావాయనా చక్కడు చక్కడు పుత్రుని చెల్ల జమడికెళ్ళదేవి మా అన్న లోకాల చక్కడు వస్తున్నాడే ఎమ్మిదోడిని వాళ్ళు ఇచ్చింది తోటపుతాలు ఇచ్చింది కాలు కడుపుకున్నాడు బంగారు కుర్చీలు వేసుకుంటున్నాడు. ఆ కుర్చీల మీద కూకున్నాడు లోకాల శంకరుడు. అయ్యో అన్న లోకాల శంకరుడా కైలాసంలో కూడా మంచిగా ఉన్నాం కదా. పర్వతమ్మ మంచిగా ఉందా? మంచిగా ఉంది కదా. అది దేనికెళ్ళా పెట్టున్నది అట్లా ఉంది కదా. ఆ నాటి కాలంలో అట్నే ఉన్నదని అంటున్నావా?
ఇప్పుడు వెలిగి మాత్రం పెద్దదైంది తల్లి నాకు అల్లుళ్ళు ఉన్నారని లగ్గాల కదిగింది ముహూర్తాల కదిగింది నా తోడ ఉట్టతోడు నా చెల్లె కొడుకులు ఉన్నారని ముగ్గురు ఇళ్లలో వాళ్ళకన్నా ఒకళ్ళు నా బిడ్డనిస్తా మిగతా నా తరఫున వాళ్ళ ఇద్దరికి లగ్గాలు చేస్తా కానీ అయ్యో అన్నాడన్నా లగ్గాలు చేస్తా ముహూర్తాలు చేస్తానంటున్నావా అలాంటి కాలంలో అయితే 70 కొన్ని చేవతరం ముంగల ఇంకా అసలు వచ్చాడ అందింది నాకు వచ్చాడ అందింది వచ్చాడంటే నా దగ్గర మరువైంది అరే ఏందమ్మా అప్పుడు పసిపాల ఏం తెలియదు ఆ బాలను పట్టించుకుంటారా తల్లి అట్లా పట్టించుకోలేదు అప్పుడు 21 దినాడు గంతమంది అంటే మహిళలు తగినాయో మబ్బులు తగినాయో ఇంట్లో మాత్రం అత్త అత్త నా మేనత్త జవడికెళ్తే అంటుంది కదనమ్మా అత్త మేనత్త అంటుందా ఇల్లు ఎట్లయిందన్న మరి ఇల్లు అక్కడనే ఉన్నది కదా ఎక్కడ రావడక్కడ అత్త అత్త ఇప్పుడు అయితే ఇప్పుడు లగ్గాలకు ఎదిగింది కాబట్టి అత్త అత్త నా మేనత్త నా అత్త జవడికెళ్ళి యాక్టింగ్ చెప్తున్నావు కదా అనగానే ఆ అత్త జవడికెళ్ళ దేవు చెప్తుంది కొడుకులను పిలిపించుకుంది అయ్యో కొడుకులాలా నా తోడ ఉట్టే తోడు నాన్న లోకాల శంకరుడు వచ్చిండు నా లోకాల శంకరుడికి బిడ్డను మీ ముగ్గురిట్లలో వాళ్ళని ఒకళ్ళు చేసుకుని మీ తరపున ఆ మీ మామ తరపున ఇద్దరికి లగ్గాలు చెప్తారు కదా మీరు మోవాలి కదా మీరు మోవాలనగానే అయ్యో తల్లి దేవుడికి దేవి ఆ నాటకాలలో కుటుంబాలు బంగారు కాదులు పట్టుకొని పోతే ఆనందించింది జల్లించింది ఇప్పుడు వది మమ్మల్ని నాకు చేసుకుంటారా తల్లి అలాగనే కొడుకులు నాదరకెత్తింది బుదరకెత్తింది చెల్లి దేవుడికి దేవి నా తోడ ఉట్ట తోడ నా అన్న బిడ్డ అంటే నాకెంతో బలం ఉంటది తండ్రినా పడుతుంది గుద్దినా పడుతుంది అయ్యో కొడుకులాలా మానేసం అంటే మంచిదే ఉంటది కానీ వేరే విరకం మాత్రం మంచిగా ఉండదు కదా అయ్యా అలా కొడుతురా తల్లి సరే మంచిది కానీ అదరకిచ్చి ముద్రకిచ్చి ఆ అల్లుళ్ళకి మధ్య పెళ్లి పిల్ల అవతరంగా పెంచుకొని ఇక లోకాల శంకరుడే అల్లుళ్ళని వెంట పెట్టుకొని నా 4 ఏళ్ళు రాగానే ఆ మేడ మీద కూకునే తల్లి నేనుకెళ్ళ పెళ్లి పిల్ల అవతారంగా పెట్టుకొని మన భావన చూస్తుంది అబ్బబ్బబ్బబ్బబ్బ మళ్ళీ ఒకరి దగ్గర బుద్ధులున్నాయా జ్ఞానాలు ఉన్నాయా ఒక్క ఆడవిళ్ళకు ముగ్గురు మొగోళ్ళ దోలు కత్తుండు పెద్దని చేసుకుంటే నడుపుని కోపం నడుపుని చేసుకుంటే చిన్నని కోపం పెద్దని కోపం ఉంటాయి ముగ్గురు ఇట్ల వాళ్ళని ఒకరిని లగ్గాలు చేసుకుంటే మాత్రం ఇద్దరు కోపాలు ఉంటాయి తాపాలు ఉంటాయని అది రేణుకా ఎల్లవరా ఎల్లవ ఏం చేస్తా ఉన్నది ఈ ముగ్గురు మానభావాలంటే నాకు ఆడదానికి పుట్టినోళ్ళు మొగోళ్ళ పుట్టినోళ్ళు అసలే వాళ్ళంటే నాకు అరికాలకు మంట ఉంటది వాళ్ళ కింద వేసుకొని దొక్కాలనిపిస్తుంది నేను గాళ్ళని నేను లగ్గం ఎట్లా వేసుకోవాలి ఈ లగ్గం ఏదన్నా ఎత్తిపోయి అని చెప్పుకోనంగానే ఆ దాసిమంగమ్మ పగ 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 నవ్వుతుంది అయ్యో తల్లి రేణుకెళ్ళవా ఒక పట్టు బంధం పెట్టు 12 పిగాల కుటుంబం మాతో ఒక్కటి అమ్మానికి బంగారు బేడి కట్టు ఒక్కటి అమ్మాయికి బంగారు బేడి కొట్టి కనకన కనకన మూతలు మోగాలి దాని ఆధార కిందికి దిగాలి 100 కోట్ల లింగాల పూజలు చేయాలి 60 ముళ్ళ పాదుటి 100 కోట్ల లింగాల పూజలు చేసండి నువ్వు లగ్గాలు చేసుకుంటున్నాని ఇద్దరు చెప్పలేవే పట్టు పందామైతేనే ఎల్లవ పందాలు కట్టలేవే పట్టు పంద మీద ఎల్లవ ఎవరు గెలవా ఊరే ఎనిమిగాల కుటుంబం కూడా మాకు బంగారు పేరు కట్టి ఒక్కటి అమ్మ వేసి కనకన కనకన మూతలు మోగి ఆ నాదంతప్పుడు కాకముందుకే ధనదాని కిందికి దిగి 60 ముళ్ళ బాగుంటే 100 కోట్ల లింగాల పూజలు చేసినట్టు లగ్గాలు చేసుకోమని అంటున్నావా ఎంత మంచి ప్లాన్ చెప్పినావని 7 వరాల నగలిచ్చింది దాసిమంగమ్మకు నేను గెల్లవ పట్టు పదం కట్టుకొని కూకున్నది ఇక మా నెల్లుళ్ళు అయితే శంకరుడు ఎప్పాడి పెట్టుకొని
చోటు కట్టి 200 మేడలు 3 చోటు కట్టి 10 మేడలు ఈ కంచు గుబ్బల కోట్ల ఇళ్ళ పేరు చెప్తే కూడా అక్కడ ఆమె ఉంటారు రాజాదిరాజులు ఉన్నారు దేవారా దేవతలు ఇళ్ళకి భయపడతారు అయ్యో తల్లి ఎల్లవ్వా ముగ్గురు ఇట్లలో వాళ్ళని ఒకరు లగ్గం చేసుకో ఏదైనా తరపు నేను వాళ్ళిద్దరికి లగ్గాలు చేస్తా కదా తల్లి అయ్యో తల్లి శంకరుడా ఇక బుద్ధులునే కేరళలున్నాయా నేనైతే మాత్రం వేసుకుని చిన్నోడు కోకుంటది చిన్నోడు వేసుకుంటే నడుకొని కోకుంటది నడుకొని వేసుకుంటే పెద్దోడు కోకుంటది ముగ్గురు ఇట్లా వాళ్ళిద్దరు వేసుకుంటే ఇద్దరు కోపాలు ఉంటాయి ఒక పందాలు చెప్తా పందాలే గెలుస్తున్నైతే మీరు పెళ్లి చేసుకుంటారు అరే ఎందుకొరకమ్మా పందాలు పెట్టాలి కదా పందాలు పెట్టా గెలుచుకుంటారు పందాలు అదుతాలి లగ్గాలు చేసుకోదనమ్మా లగ్గాలు పందాలే గెలిచిన లగ్గాలు చేసుకుంటారు కదా లగ్గాలు పందాలు మనకెందుకు తల్లి నా చెల్లె కొడుకులు ఉన్నారు ముగ్గురు అందరికన్నా పెద్దవాడు కార్తీకరావు ఉన్నాడు మధ్యలోడు నిత్యవేడు ఉన్నాడు చిన్నోడు గాతగాడు ఉన్నాడు నువ్వు పందాలు పెట్టబోగే ఎల్లవా చెత్తోలు పెట్టబోగే పందాలు పెట్టబోగే పంజాబ్ చేతులు పెట్టబోకు తల్లి నీకు నచ్చిన లగ్గం చేసుకో వాళ్ళిద్దరు తగ్గదు నేను వేరే కడ అమ్మాయిల చూసిన లగ్గాలు చేస్తా కదనమ్మా శంకరుడా ఈ పట్టు పందాలమే గెలిచిన లగ్గాలు చేసుకున్నా ముట్టాలు చేసుకుంటా వాడు ఇద్దరుగా ఇటు మంత్రుల మేడ 5 పాంతల మేడ వాడికి అన్ని మంత్రులు కాడు గాని గిరిగాడు గాని ఎవడన్నా గాని పందాలమే గెలిచిన చేసుకుంటా లగ్గా నేను పందాలమే గెలిచిన చేసుకుంటా అని చెప్పేసరికల్లా పడపడ పళ్ళు కొలుపుతారు కార్తీకరాజులు కార్తీకరాజులు ఏం చెప్తున్నారంటే ఏ అన్నలు అన్న కార్తీకరాజా ఈ రేలుకే వెళ్ళవని కాదు కేలు పట్టి పోలు తిరిగి ఉత్తే కట్టుకొని మన ఇంటికి తోలుకపోయి మనం దీన్ని చిత్రహింసలు పెట్టాలరా అని ముగ్గురు ఒకటై కాక మీద కాసేరా రాజురా చిన్నవాడు అయితే కాదా రాజురా చిన్నోడు అయితే కాదా పడబాడ పళ్ళు కొరికే రాజురా కుటుంబం బయటికి రాజురా పడబాడ పళ్ళు కొరికే కింద జారిపడ్డాడు అందరికన్నా మళ్ళా మందిలో ఓడగడు ఆడు కూడా గట్టి ఎక్కి దానికి ఎక్కి మళ్ళా ధర మీద పడిపోయాడు అందరికన్నా పెద్దవాడే రాజురా కార్తీకరాజురా అందరికన్నా పెద్దవాడే రాజురా కార్తీకరాజురా పడబాడ పండు కొరికి రాజురా గుడ్డు ఎర్రని ఎత్తడే రాజురా పడబాడ పండు కొరికి రాజురా గుడ్డు ఎర్రని ఎత్తడే రాజురా గండి మంత్రాగాడే రాజురా కిందగిరియల వాడే రాజురా గండి మంత్రాగాడే కార్తీకరాజు అబ్బాయి రాయ రంగులు వెళ్ళే విధం మా తమ్ముళ్ళు ఇద్దరు ఓడిపోయి గెలిస్తే మేము ముగ్గురం కట్టుకొని దీన్ని పట్టుకొని పోవాలి దీని సంగతి మేము చేయాలి మమ్మల్ని కాదు మేము ఓడి ఇట్లా పోతే పిల్లానికి మొగని కాకుండా చేస్తాం పిల్లానికి కాకుండా చేస్తా అని పడ పండు కొరికి ఇక్కడ ఆ బాగా పట్టుకొని పండుగ 4 కట్టాడు ఆ కాస మీద కాస వచ్చిండు దీని మీద దీని కట్టాడు ఒకటమ్మ బయటికి రాజురా అందరికన్నా పెద్దోడే రాజురా పొలబట్టి ఇకైతే కొద్దిగా అయితే దెబ్బ కొట్ట తట్టున్నాడని